హాయ్ వెల్కమ్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో నూడిల్స్తో మంచూరియా చేసుకోబోతున్నామండి. చాలా ఈజీగానే ఉంటుంది, నార్మల్ మంచూరియా ప్రాసెస్సే. సో ఇది చాలా సాఫ్ట్గా యమ్మీగా ఉంటుంది, మస్ట్ ట్రై రెసిపీ అండి. సో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని అప్పుడు నూడిల్స్ అందులో వేసుకొని బాయిల్ చేసుకోరండి. ఇది నార్మల్ నూడిల్సే, లూజ్ నూడిల్స్ ఉంటాయి కదండి అవి. ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత వీటిని మనం వాటర్ స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలండి చేతితోటే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైట్గా వాటర్ వేసుకోవాలండి, చాలా లైట్గా వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం మిక్స్ చేసుకున్నప్పుడు మనకి దీన్ని ఇలా తీసుకొని మనం ఇలా బాల్ చేసుకుంటే మనకి ఈజీగా అయ్యేటట్టు ఉంటే మనకు కరెక్ట్గా ఉన్నట్టండి. అది చూసారు కదా, ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయినంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు మనం బాల్స్ చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని బాల్స్ చేయాలండి, అప్పుడే మనకి బాల్స్ నీట్గా వస్తాయి. సో ఇలా అన్నీ కూడా రౌండ్గా బాల్స్ చేసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్నవి తీసుకొని నూడిల్స్ని ఇలా బాల్ కింద చేసుకుంటున్నాను. సేమ్ మన మంచూరియా బాల్స్ ఎలా ఉంటాయి అలాగే సేమ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ చేసుకొని నేను ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో ఆయిల్లో వేసేస్తున్నాను నేను. ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేరే కళాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే ఒక 5 to 6 గార్లిక్ వేసానండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. అలాగే ఒక 1/2 జింజర్ వేసుకున్నానండి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. చైనీస్ ఫుడ్ అంటే ఈ రెండు కంపల్సరీ ఉండాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చిల్లీ కూడా వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం పెద్ద పీసులుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. ఈ 3 వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. నా క్లిప్ ఎక్కడ మిస్ అయ్యింది, సారీ. ఇది బాగా బాయిల్ అయిపోతుంది కదా, దగ్గరికి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ మంచూరియా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న బాల్స్ ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి అందులో. సో మనకి యమ్మీగా ఉండే నూడిల్స్ మంచూరియా రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.